సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కరన్నా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏందనంటే ఇంత కష్టపడి చెప్తున్నాను కదా, ఒక్కరితో సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఏందనంటే ఒక్కరన్నా ఏందనంటే ఈ స్టోరీ చెప్పే లోపల ఒక్కరన్నా సబ్స్క్రైబ్ చేస్తుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఒక చిన్న పాట ఫ్రెండ్స్. గోదారి గట్టు మీద రామచిలకవే, గోరింటాకెట్టుకున్న సంద మామవే. గోదారి గట్టు మీద రామచిలకవే, ఓ గోరింటాకెట్టుకున్న సంద మామవే. ఊరంతా చూడు ముసుకే తన్నే నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీతోటే కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే. గోదారి గట్టు మీద రామచిలకనే, గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. ఇప్పుడు స్టోరీ కంటిన్యూ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏందనంటే ఇలాగా సంధ్య కొడుకుని ఏందని చెప్పారంటే ఇంజనీరింగ్లో చేర్చేశారు కదా. చేర్చేసిన తర్వాత వీడు కూడా ఏందనంటే ఈ శారద కొడుకు కూడా ఇంజనీరింగ్కి వచ్చేసారు, సెకండ్ ఇయర్కి వచ్చేసారు. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పుడు సంధ్య భర్త ఏందని చెప్పారంటే ఈ అమ్మాయి మాట వినడు. ఆ తల్లి కాడికి పోయి ఉందామని చెప్పంటే తల్లి అంగీకరించదు. ఏంటంటే నువ్వు ఆ తగు పెట్టుకొని మా ఇంటికి రావద్దని చెప్పేసింది. ఇంకా ఈ అబ్బాయికి ఏదో చెప్పుకుంటా ఉన్నా, అబ్బాయి ఏమన్నా చెప్పి వింటం లేదు. ఇప్పుడు ఏదన్నా చెప్పాలని చెప్పాను అనుకుంటే నా ఇష్టము నాది అని చెప్పానని వెంకట్ అంటున్నాడు. ఈ శారద కొడుకు ఏందనంటే డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు. ఏంది ఆ విధంగా ఖర్చు పెడుతున్నావు అని చెప్పానంటే నీ సొమ్ము కాదు కదా, మా నాన్న సొమ్ము. మా నాన్న సొమ్ము నేను ఖర్చు పెట్టుకుంటే నీకెందుకు అనే లెక్కలు ఏందని చెప్పానంటే శారద కొడుకు. ఇప్పుడు శారదాకి ఏందని చెప్పానంటే శారద కొడుకుకి ఒక ఐడెంటిఫై లేదనమాట ఆ ఇంట్లో. ఎలాగనని చెప్పానంటే ఇప్పుడు సురేష్ కొడుకు కాదు, తల్లి ఏందని చెప్పానంటే తండ్రి వేరు. ఆ విషయం ఎవరికి తెలుసు? వాడికి తెలియదు. వాళ్ళ అమ్మమ్మకి శారదాకి అతనికి దప్పనిచ్చి ముగ్గురికి ఎవరికి తెలియదు. కనీసం సంధ్యకు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఎలాగానని చెప్పి సంధ్యతోటి కొన్ని విషయాలు ఏందనంటే పంచుకోలేకపోయింది శారద. ఎట్లాగానని చెప్పానంటే తనుని అసహించి ఇప్పుడు ఫ్రెండ్ అయినా కూడా ఏందనంటే ఒక టైంలో కాకపోయినా ఒక టైంలో ఏదైనా వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు పెళ్ళికి ముందే నీకు గర్భం వచ్చింది అని చెప్పానంటే ఏ విధంగా తను బాధపడాలి ఫ్రెండ్స్. అందుకోసం అని చెప్పానని సంధ్యకి కూడా ఏందని చెప్పి శారద చెప్పుకోలేకపోయింది అనమాట. తర్వాత ఏందని చెప్పానంటే ఇప్పుడు ఏ విధంగా అది ఇప్పుడు సంధ్య ఉంది, సంధ్య కొడుకు ఏందని చెప్పి ఒక ఐడెంటిఫై ఉందన్నమాట. ఐడెంటిఫై ఉందానని చెప్పానంటే పలాని కొడుకు అని చెప్పాను. వీడికి ఏందని చెప్పానంటే అది ఇప్పుడు లోకం దృష్టిలో ఉంది కానీ సొంతగా లేదు కదా అక్కడ ఆ ఇంట్లో. అలాగా జరిగిపోతూ ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు ఈ సంధ్యాన్ని ఏందని చెప్పానంటే ఇవన్నీ ఆలోచించుకొని తను ఒక టైంలో ఏందనంటే అన్నం తినకుండా కూడా పడుకున్నా కూడా కనీసము నువ్వు తిను లెయ్యనని చెప్పని కొడుకు అనేవాడు కాదు, భర్త అనేవాడు కాదు అనమాట. అత్తగారు అయితే అస్సలు లేదు. ఇక్కడ ఈ శారద ఏందనంటే మనస్తాపంతో కొద్దిగా ఏందని చెప్పానంటే పాపము వీడి గురించి ఆలోచించి కొడుకు గురించి ఆలోచించి తినకపోయినా కూడా ఏందనంటే అతను ఏందని చెప్పానంటే తినమ్మా తర్వాత ఏందని చెప్పానంటే ఆలోచించుకోవచ్చు, తర్వాత మాట్లాడులే, ఎన్నో రోజులు ఉండవదు కదా ఈ బాధలు అని చెప్పని కొద్దిగా ఏందని చెప్పంటే సర్ది చెప్పేవాడు. అందులో ఇంకోటి ఏంటంటే శారద వాళ్ళమ్మ ఇంట్లోనే ఉంది కాబట్టి ఆ శారదాని ఏందనంటే కొద్దిగా గమనించుకుంటుంది కాబట్టి బిడ్డ గురించి. దానివల్ల అమ్మాయి ఏందని చెప్పంటే కొద్దిగా ఇట్లాంటివి లేవు. ఈ సంధ్యకు మాత్రము ఏందని చెప్పానంటే ఏమీ లేదు ఇంట్లో. ఎంతవరకు అని చెప్పంటే పని చేసేంతవరకు, పని పెట్టేంతవరకు, తన భర్తది చూసేంతవరకు, బిడ్డది చూసేంతవరకు, వాళ్ళ అత్తగారిది చూసేంతవరకే ఏందనమ్మ ఒక మనిషిలాగా ఏందని చెప్పానంటే వాళ్ళు ఆ అమ్మాయిని ఇచ్చేస్తారు అనమాట. ఇంకా ఎవరితో చెప్పుకుంటుంది? చెప్పుకోలేదు. తల్లిదండ్రులు ఏందనంటే చెప్పుకున్నా కూడా తల్లిదండ్రులు కొంతమంది ఏందని చెప్పానంటే నా కూతురు అత్తగారి ఇంట్లో ఉంటే చాలు అని చెప్పని కొంతమంది అనుకుంటారు ఫ్రెండ్స్. ఏందనంటే ఏదన్నా కదిలిస్తే ఏదన్నా గారి మాట వచ్చిందా అని చెప్పి ఇంటికి వచ్చేస్తుందేమో
అని చెప్పానని ఇప్పుడు ఈ ఈ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఏమనుకుంటారంటే ఎన్ని బాధలన్న పడిని అత్తగారి ఇంట్లోనే ఉండాలా బిడ్డ అని చెప్పని అని అనుకుంటారు. అట్లాంటి తరహా అనమాట సంధ్య తల్లిదండ్రులు. ఇలాగాది ఇప్పుడు ఈ అమ్మాయి ఏందంటే సంధ్య ఏందని చెప్పంటే కొడుకు చెప్పాల్సిందో చెప్తుంది, శారద ఏందని చెప్పానంటే చెప్పాల్సిందో చెప్తుంది. కానీ ఎవరు వినేది ఎవరు ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే ఇప్పుడు తల్లి మాట, ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కలిసి హెచ్చరిస్తే అన్న కొద్దిగా ఉంటుంది. కానీ నువ్వేంది ఇప్పుడు సంధ్య భర్త ఏందని చెప్పానంటే నువ్వు చెప్పాక అవసరం లేదు, నీ మాట ఏంది నేను తీసుకునేది, వాడికి నీ మాట ఈయనేందని చెప్పండి నేను వాడిని తిట్టేది ఏందా అనే లెక్కలో ఈయనుంటాడు. అప్పుడే ఇప్పుడు వాళ్ళ కొడుకు ముందేందానని చెప్పానంటే నువ్వు పెద్ద బాగా చేసావులే, నువ్వు చెందేవులే అని చెప్పానంటే ఇక బిడ్డలకి ఏం లేకుంటుంది ఫ్రెండ్స్ ఏందానంటే అట్లాగైపోయింది. ఈ శారదాది ఏందని చెప్పంటే వాళ్ళు పాపము దగ్గరికి అతను తీసినా కూడా ఏందానని చెప్పానంటే ఇప్పుడు బిడ్డ చెడిపోతూ ఉందానని చెప్పానంటే ఆమెకు కూడా బాధే కదా. ఇట్లాగా జరిగిపోతూ ఉంటుంది అనమాట. వీళ్ళల్లో ఏందానని చెప్పారంటే ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది. ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయేటప్పటికే వీడిలో ఒక చెడ్డ అలవాటు, వాడిలో ఒక చెడ్డ అలవాటు తూరేసింది. ఎట్లాంటి అలవాట్లు అని చెప్పానంటే ఈ సంధ్య కొడుకు ఏందానని చెప్పానంటే కొద్దిగా డ్రింక్కి అలవాటు పడిపోయాడు. వీడు ఏందానని చెప్పంటే కొద్దిగా లేడీస్ని ఏందానని చెప్పంటే కొద్దిగా టార్చర్ చేసేది కొద్దిగా అలవాటు పడిపోయింది. ఇప్పుడు అలవాటు పడిపోయిన తర్వాత ఇప్పుడు బయట జరిగే విషయాలు వీళ్ళకి తెలియవుగా, ఇద్దరు తల్లులకి తెలియవు. ఎట్లాగానని చెప్పానంటే ఇప్పుడు వాళ్ళు ఏందని చెప్పంటే సస్పెండ్ చేయాలి. ఇప్పుడు మామూలుగా వారం రోజులు కాలేజీకి రావద్దు అని చెప్పి ఇలా చేస్తున్నావు అని చెప్పానని పిల్లలకి ఏంటంటే ఒక వారం రోజులు కాలేజీలకు రావద్దు అని చెప్పంటే మీ తల్లిదండ్రులు పిలుచుకోరండి అని చెప్పారు అనుకోండి. ఈ తల్లిదండ్రులు పిలుచుకొని పోయేవాడు ఎవడు? ఎట్లాగానని చెప్పడం మా అమ్మ ఊర్లో లేదనో మా నాన్న ఊర్లో లేదనో ఎక్కడికో వెళ్ళారనో ఇలా చెప్తా ఉంటారు అనమాట. ఆ కాగితం ఏందని చెప్పి వాడి చేతిలోనే పెట్టేదనో నువ్వు 1 రోజులు కాలేజీకి రావద్దు అని అంటారు. ఇలాగ ఏంటంటే జరిగిపోతుంటే వీళ్ళు ఏంటంటే టైం ప్రకారం ఏంటంటే క్యారియర్లు పెట్టి చేసుకొని ఆ టైం ప్రకారం కాలేజీకి వెళ్ళిపోతారు, మళ్ళీ టైం ప్రకారం ఇంటికి వస్తారు. ఈ తల్లులకి ఎట్లా తెలుస్తుంది ఫ్రెండ్స్ బయట జరిగే విషయాలు? ఈ తల్లులకి ఎట్లా తెలుస్తుంది? వీళ్ళేమో ఇంట్లో ఏందని చెప్పారంటే ఇంట్లోనే పడి ఉంటారు. వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది టైం ప్రకారం కాలేజీకి పోతున్నారు అని చెప్పి నేను వస్తాను. ఇప్పుడు వాళ్ళ బిడ్డల చేతే పంపిస్తారు కాలేజీ వాళ్ళు ఎవరైనా కూడా మీ వాళ్ళని తీసుకోరండి అని. వీడి ఇళ్లలో చెప్పనప్పుడు ఈ తల్లిదండ్రులకి ఎట్లా తెలుస్తుంది? ఇంకా ఒకటి డైరెక్ట్గా ఏంటంటే కాలేజీలకు పోవాలా, కాలేజీలకు పోతే ఈ పిల్లలు ఒప్పుకుంటారు ఫ్రెండ్స్ మమ్మల్ని ఏందని చెప్పానంటే మా పరువు అంతా తీసేసావు కాలేజీకి వచ్చానని చెప్పని వీళ్ళు మాట్లాడతారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట. జరుగుతూ ఉన్న తర్వాత ఒకరోజు ఏందని చెప్పానంటే ఈ శారద కొడుకు అట్లాగే ఏందని చెప్పి ఇప్పుడు వాళ్ళు కూడా ఏందని చెప్పంటే వాళ్ళంతా అయిపోయారు. ఈ పిల్లలు కూడా ఇప్పుడు బీటెక్కి వచ్చారని చెప్పంటే వాళ్ళంతా ఈళ్ళు అయినప్పుడు ఇక ఇప్పుడు మాటలతోనే ఏందని చెప్పంటే చిత్రహింసలు చేస్తున్నారు. ఇప్పుడు గబక్కని ఏందని చెప్పంటే చెయ్యి ఎత్తితే ఏందని చెప్పంటే ఏంది ఫ్రెండ్స్ వాళ్ళ పరిస్థితి? అందుకోసం అని చెప్పానని సాధ్యమైనంత వరకు పాపము వీళ్ళు ఏమి మాట్లాడకుండా అలా ఉండకూడదు ఇలా ఉండాలని చెప్పి సాధ్యమైనంత వరకు రోజు ఒక లెసన్ లాగా వీళ్ళు చెప్తున్నా కూడా వీళ్ళకి ఎక్కటం లేదు అని చెప్పానంటే ఇప్పుడు సంధ్య భర్త ఏందని చెప్పంటే ఒక పొడి కూడా వేసుకోడు. కానీ ఏందని చెప్పంటే ఆ బిడ్డకి ఏందని చెప్పానంటే ఒక తాగుడు అనేది అలవాటు పడిపోయింది. అది ఎవరు వల్ల? ఇప్పుడు భర్త ఏమో తీసుకోడు, కానీ ఆ విషయం ఏందని చెప్పానంటే తీసుకోవడానని చెప్పానని అతనికి కూడా తెలుసు, వెంకటకు కూడా తెలుసు. తన కొడుకు ఏందని చెప్పానంటే వాళ్ళ నాన్న తాగడు అని చెప్పానని కొడుక్కి తెలుసు. కానీ ఎట్లాగా అలవాటైంది? ఫ్రెండ్స్ ద్వారా అలవాటైపోయింది. ఇప్పుడు ఎక్కడ అని చెప్పానంటే ఎక్కువగా గమనించేది తల్లే ఇంటికి వచ్చిన తర్వాత. ఇప్పుడు గమనించింది అని అనుకోండి, ఏదైనా మాట్లాడితే ఏందని చెప్పానంటే వీడేమంటాడని చెప్పానంటే ఇప్పుడు వాళ్ళ నాన్న బెదిరిస్తున్నాడు ఏనంటే ఇప్పుడు ఆమెదేమీ లేదు అని అన్నట్టుగా ఏంటంటే ఒక భారీగా పడుండు అనేటట్లుగానే ఉన్నాడు అనమాట. అంతవరకే నువ్వేందని చెప్పానంటే వేరే విషయాలు జోక్యం చేసుకోవద్దని భార్యనికి చెప్పేస్తుంటాడు. ఇతను ఏందని చెప్పానంటే ఇప్పుడు ఈమె మాట ఏందనంటే బిడ్డ ఇట్లా తయారవుతున్నాడు అని చెప్పారంటే ఈ మాట ఎందుకు తీసుకుంటాడు ఫ్రెండ్స్? అతను
ఏందనంటే నువ్వు బాగా చేసావులే అని చెప్పని ఆయన మాట్లాడతాడు. అప్పుడు ఏం చెయ్యాలి? ఈమె ఏందని చెప్పారంటే ఇప్పుడు ఎన్నని కడుపులో పెట్టుకొని ఎన్నని చేయగలదు ఫ్రెండ్స్. ఒక తల్లి ఒక బిడ్డ గురించి ఏందానని చెప్పారంటే కడుపులో పెట్టేసుకుంది. కడుపులో పెట్టుకొని ఏందానని చెప్పారంటే మామూలుగా కుంగిపోవడం తప్పనిచ్చి ఇక ఏం లేదు ఫ్రెండ్స్. ఏందానంటే అది బయట పడాలి కదా, అతనికి తెలియాలి కదా. అతనికి ఏందానని చెప్పారంటే ఈమెకు అంత ఇప్పుడు ఒక బిడ్డ ఈ విధంగా చెడిపోతున్నాడు అని చెప్పానంటే ఫస్ట్ ఏందానని చెప్పారంటే నువ్వేం చేస్తున్నావని ఈ మీదకి వస్తున్నాడు అతను. ప్రతి ఒక్క విషయంలో ఏందానంటే ఈ మీదకి వస్తున్నప్పుడు ఇక నామె ఏమి చేస్తుంది, ఇది కూడా ఏందానని చెప్పానంటే నేనే నేర్పించానేమో అంటాడేమో అని చెప్పని కూడా సంధ్య కూడా భయపడిపోయింది అనమాట. ఇక్కడ ఏందని చెప్పానంటే అది ఇప్పుడు తాగుతున్నాడు అని చెప్పి బయటపడింది. ఇప్పుడు ఈ శారద కొడుకు ఈ అమ్మాయి ఆడవాళ్ళని ఏందని చెప్పానంటే హరాస్మెంట్గా చేస్తున్నాడు అనేది, కొద్దిగా వల్గర్గా లేడీస్ తోట మాట్లాడుతున్నాడు అనేది ఎట్లాగా అదే తెలుస్తుందని. ఇప్పుడు కొన్ని విషయాలు ఏందనంటే ఎక్కువ రోజులు బయట ఉండవు అనమాట. అది ఏందనంటే ఇంట్లో వాళ్ళకన్నా కూడా బయటే తెలుస్తుంటాయి ఎక్కువగా. ఈ బయట తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పానంటే కొద్దిగా ఏందని చెప్పానంటే ఇంటి దాకా కూడా తీసుకొని వస్తారన్నమాట. కొంతమంది ఏందనంటే బిడ్డలు చెడిపోతారు కావాలని చెప్పని ఇంటి దాకా తీసుకొని వచ్చి చెప్తారు. కొంతమంది ఏందనంటే మనకెందుకు లేనని చెప్పని గమ్ముగా అయిపోతారు. అట్లాగే ఎవరో ఒకరు మంచి మనం చేసుకొని ఎవరో ఒకరు ఏందని చెప్పంటే కొన్ని విషయాలు అమ్మ బయట చెప్పబాక ఏందనంటే నీ కొడుకు ఇట్లాగా ఉన్నాడు అని చెప్పని చెప్పిపోతారు. అట్లాగే బయటపడింది ఇప్పుడు శారదా కొడుకు విషయం కూడా. ఎట్లా బయటపడింది అని చెప్పారంటే బయటపడింది, కానీ వీళ్ళకి ఏందనంటే వీళ్ళు రుజువు చేసుకోలేకుండా ఉంటారు. ఏంటంటే ఈ అబ్బాయి చదువుకుంటున్న అబ్బాయి లేడీస్ని ఏందని చెప్పండి ఎట్లాగా హరాస్మెంట్ చేస్తున్నాడంటే చేస్తున్నాడు. వాడు చేస్తున్నాడంటే చేస్తున్నాడు. ఒకరోజు ఏందని చెప్పి కాలేజీ లేదు, నేను ఉదయాన్నే ఏందని చెప్పానంటే రెడీ అయ్యాడు, ఒక జత గుడ్డలు పెట్టుకున్నాడు, నేను సాయంత్రం వస్తానని చెప్పానని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏంటంటే అప్పటికే శారద అడుగుద్ది అనమాట, ఏరా ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు మహేష్, నువ్వు పోవద్దు బయటికి, ఏదైనా ఉంటే వర్క్ చేసుకోవచ్చు కదా ఇంట్లోనూ, మళ్ళీ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, నువ్వు చదువుకోవచ్చు కదా నాయన అని చెప్పని అడిగింది. నీకేంది చెప్పేది ఏందని చెప్పానంటే నాను వస్తేందంటే సాయంత్రం వస్తానని చెప్పానని ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రము 7 గంటలకు 8 గంటలకు ఇంటికి వచ్చాడు ఫ్రెండ్స్. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ఉన్నాడు, సురేష్ ఉన్నాడు, శారద ఉంది, వాళ్ళ అమ్మమ్మ ఉంది, ఇంట్లో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఉన్నప్పుడు ఏందనంటే వచ్చాడు. ఏందనంటే ఈ పొద్దుపోయిన దాకా ఎక్కడ ఉండేవు, ఉదయం నుంచి అన్నానికి కూడా ఇంటికి రాలేదు కదా, అన్నం ఏందని చెప్పి నేను బయట తిన్నాను. తర్వాత ఏందనంటే ఎక్కడికి పోయేవు, గుడ్డలు పెట్టుకొని ఏందని చెప్పానంటే దాంట్లో ఒక చిన్న కండోమ్ ప్యాకెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏందనంటే బ్యాగ్ చూస్తుంది అనమాట శారద. గుడ్డలు పెట్టుకొని పోయావు కదా, ఎక్కడికి వెళ్ళావు ఏందని చెప్పి బ్యాగ్ తీస్తే ఏంటంటే కండోమ్ ప్యాకెట్ ఉంటుంది అనమాట. దాంట్లో కండోమ్ ప్యాకెట్ ఉండగానే ఏందని చెప్పంటే అసలు శారద స్టన్ అయిపోద్ది. అప్పుడు ఏంది అంటే కండోమ్ ప్యాకెట్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళామని. ఇప్పుడు వీళ్ళు ఏందనంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ అబ్బాయి ఎట్లాగా వెళ్ళాడు అని చెప్పానంటే నేను దీనికి ఒక వివరణ ఇస్తాను ఫ్రెండ్స్. ఏందనంటే ఇప్పుడు కాలేజీలో ఎవరన్నా పరిచయం అయితే ఇప్పుడు అంతా ఇప్పుడు ఏందని చెప్పంటే కో ఎడ్యుకేషన్, మగపిల్లలు ఆడపిల్లలు ఏందని చెప్పంటే కలిసి చదువుకుంటున్నారు. కానీ ఏందని చెప్పానంటే ఇప్పుడు ఒక అమ్మాయి బాగా మాట్లాడుతుంది చేస్తుందా అని చెప్పానంటే ఫ్రెండ్స్ ఒక మగోడు వెనక వచ్చేస్తుందా ఫ్రెండ్స్ ఆడమనిషి, అది ఎవరు ఏందో కానీ ఏందనంటే వీడేందని చెప్పంటే నాతోటి ఇప్పుడు పలానా దగ్గరికి పోతున్నాము నువ్వు రానని చెప్పానని అంటది, పలానా దగ్గరికి పోతున్నాము మీరు రండి అని చెప్పని ఏదో క్యాజువల్గా చెప్తారు ఒక ఫ్రెండ్ అని, ఒక కండోమ్ ప్యాకెట్ బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఏందనంటే అట్లాగే వెళ్ళాడు అనమాట ఈ అబ్బాయి. ఏందని చెప్పారంటే ఏదో నన్ను ఇష్టపడింది, ఏదో మామూలుగాను ఎక్కడికో రమ్మంటుంది అని చెప్పానంటే ఇక అదే నా ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే మగపిల్లల ఆలోచనలు కూడా ఏందని చెప్పారంటే మనము ఏమీ చేయలేము ఫ్రెండ్స్. ఏందని చెప్పారంటే ఇప్పుడు ఆడపిల్లలు ఏందని చెప్పంటే కొంతమంది చేసాము, ఇప్పుడు ఉన్నారు ఆడపిల్లలు కూడా ఏంటంటే చెడ్డగా ఉన్నారు. మగపిల్లలు ఏందని చెప్పానంటే ఇప్పుడు మగపిల్లలు మంచోళ్ళు అని చెప్పని వీళ్ళు, కానీ కొంతమంది ఆడవాళ్ళు మంచిగా ఉన్నారు. ఇప్పుడు ఫ్రెండ్ లెక్కన రమ్మని చెప్పానంది, పలానా దగ్గర పోతున్నాము ఇప్పుడు మామూలుగా ఏందనంటే వీకెండ్ బయటకు పోతున్నావు రా అని అంటారు. ఇప్పుడు దానికోసం అని చెప్పి ఒక కండోమ్ ప్యాకెట్ బ్యాగులు వేసుకొని వెళ్ళిపోంగా అట్లాగే వెళ్ళిపోయి తర్వాత ఏందనంటే వాళ్ళ అమ్మ ఏందని చెప్పి కండోమ్ ప్యాకెట్ దేనికి వచ్చాయి ఇప్పుడు మామూలుగా అడిగిందా అనమాట. అసలు ఆమె అయితే అసలు ఏం జరుగుతుందో ఏమనేది స్టన్ అయిపోయింది అనమాట పాపం. అతను ఆ సురేష్ కూడా ఏందని చెప్పానంటే ఇప్పుడు అతను
అవన్నీ అనుభవించున్నాడు కదా అతను. అప్పుడు ఏందానని చెప్పానంటే కన్నం ప్యాకెట్ చూసి అతను కూడా ఏందానంటే నేను ఇవన్నీ మానేసి కదా నేనేందానని చెప్పండి వీళ్ళని దగ్గరికి తీసుకుంది. ఏందానని చెప్పానంటే ఈ అబ్బాయి నేను చాకిన దానివల్ల ఈ ప్రభావం ఈ అబ్బాయి మీద పడిందా, నా రాత కాకపోతే అని చెప్పని పాపం మనసులో చాలా బాధపడిపోతాడనమాట అతను. అప్పుడు ఏందానని చెప్పానంటే ఈ శారద ఏందానని చెప్పానంటే అతను ఏంటంటే నన్ను మోసం చేశాడు, ఆ అలవాట్లు ఏందానని చెప్పంటే ఆడపిల్లని మోసం చేసే అలవాటు వీడికి వచ్చాయా అనేది తను బాధపడింది. శారద వాళ్ళ అమ్మ ఏందానని చెప్పానంటే వీడి కోసం ఏందానని చెప్పి నా బిడ్డ జీవితాన్ని ఏందంటే ఒక సుఖము సంతోషం లేకుండా ఈ వీడి కోసం ఏందానంటేను జీవితాన్ని నాశనం చేసుకొని వీడి కనింది. ఆ రోజు వీడిట తయారవుతాడు అని చెప్పంటే నేనే చంపేసి ఉండేదాన్ని అని చెప్పానని శారద వాళ్ళ అమ్మ బాధపడద్దు అనమాట. వీడైతే అసలు ఏమీ లెక్క లేకుండా బ్యాగ్ గాడ బారేసి పోయి ఏందని చెప్పంటే తలుపులు వేసుకుంటాడు. అక్కడ ఏమైందని చెప్పారంటే ఫ్రెండ్స్ వీడి ఆలోచన ఏంటంటే వేరుగా ఉండింది, అక్కడ జరిగింది వేరే అనమాట. ఇప్పుడు వీడి ఆలోచన ఏంటంటే వల్గర్గా ఆలోచించుకొని పోయాడు. అక్కడ ఏందనంటే అది వర్కౌట్ కాలేదు ఫ్రెండ్స్. ఎట్లాగ వర్కౌట్ అవుద్ది ఫ్రెండ్స్ ఏందానని చెప్పారంటే ఆడేందనంటే వాళ్ళు తన్ని పంపించారనమాట. ఇప్పుడు తన్ని పంపిస్తారు. ఎందుకు తన్ని పంపించారు? ఇప్పుడు నలుగురు ఆడవాళ్ళు కలిస్తే ఏందని చెప్పి ఒక మగవాడిని కొట్టలేరా ఫ్రెండ్స్? అట్లాగే ఏందని చెప్పి ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్ అని చెప్పని పిలుస్తారు. పిలిస్తే ఏందని చెప్పారంటే ఈ ఆలోచనలో పోతే అట్ట బాగుండదు కదా. వాడిని అక్కడ ఏందని చెప్పారంటే నలుగురు తన్నే పంపించారనమాట. ఆ ఫ్రెండ్షిప్ ఏందని చెప్పడానికి అక్కడికక్కడికి కూడా కట్ అయిపోయింది కూడా ఆట. కానీ ఇవన్నీ వాడు చెప్పడు కదా ఏందని చెప్పారంటే వాడు ఇది పోద్ది కదా. అందువల్ల చెప్పకపోయేటప్పటికే ఈమె కామ్ అయిపోద్ది. కామ్ అయిపోయి ఏమి కామ్ అవ్వద్దు ఫ్రెండ్స్. లోపల పోయి తలుపులు వేసుకుంటే ఇప్పుడు దబదబా తలుపులు కొట్టాలి, పక్కన వాళ్ళు వస్తారు ఏందానా అని అంటారు. ఇప్పుడు అడవిలో లేము కదా మనము. ఒక 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 సమాజంలో బతుకుతున్నప్పుడు పక్కన మనుషులందరూ ఉంటారు కదా, మనం ఒక్కరేం బతకటం లేదు కదా. అందుకని కొద్దిగా ఏందానని చెప్పంటే ఈ శారద లోకానికి కూడా భయపడింది ఫ్రెండ్స్. ఏందానంటే ఆ టైంలో ఏందానని చెప్పానంటే లోకానికి కూడా భయపడి ఎన్నని లోకానికి భయపడి ఏందానని చెప్పానంటే ఎన్నని చేస్తాము ఫ్రెండ్స్. అట్లాగా అయిపోయింది అనమాట. ఇక్కడ ఈ సంధ్య కొడుకు ఏందానని చెప్పానంటే ఇప్పుడు డైరెక్ట్గా ఏందానని చెప్పటికి ఇంటికి తాగుడు తాగే ఇంటికి వచ్చేదానికి సిద్ధపడిపోయాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ తల్లి ఎంత నరకమో ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే ఇప్పుడు భర్త చూస్తే చేతికి ఏందానని చెప్పానంటే ఏదో సంపాదిస్తూ ఉన్నాడు, తను ఏందానని చెప్పానంటే ఏదో ఒక పని మనిషిలాగా నన్ను ఆమెను చూస్తున్నాడు అతను. ఈ బిడ్డ చూస్తే ఇప్పుడు బిడ్డ కోసమే జీవితం అన్నట్టుగా తన దగ్గర పడి ఉంది. ఈ బిడ్డ ఇంటికి తాగి వస్తే ఆ తల్లి మనసు ఏ విధంగా కావాలి? అట్లా ఏందానని చెప్పానంటే ఆ అబ్బాయి తాగి వచ్చేటప్పటికి ఏంరా ఇప్పుడు అంత తెలివి తక్కువగా ఎవరు లేరు కదా ఫ్రెండ్స్. ఏందని ఇప్పుడు ఇంటికి రాగానే ఏం చెప్పానంటే వాసన అనేది ఒకటి ఉంది కదా, దానికంటూ ఒక ప్రత్యేకమైన వాసన ఉంది కదా. అంత తెలివి తక్కువగా లేరు కదా. ఇప్పుడు నువ్వు తాగేసి వచ్చి నువ్వు ఏంటంటే లోపలికి పోయి తలుపు వేసుకున్నంత మాత్రాన వాసన రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఏందని చెప్పానంటే ఆమె అయితే అసలు గుండెలు పగిలేలా ఏడ్చింది ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే అది నా నరకం ఫ్రెండ్స్. అది ఏందని చెప్పానంటే ఇప్పుడు శారద ఏందని చెప్పానంటే బిడ్డ జీవితం కోసం ఏందని చెప్పానంటే తను బిడ్డ కోసమని తను అయిపోయి ఇక్కడ ఏందనంటే భర్త ఉండి నరకం పడతా కూడా ఏందనంటే ఆ బిడ్డ కోసంగా తను ఇంట్లోనే పడి చావాల్సి వచ్చింది. ఇట్లాగా జీవితాలు ఏందని చెప్పి ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి ఫ్రెండ్స్. ఒక తల్లి జీవితం నాశనం అయిపోయింది. అది మీరేందానని చెప్పానంటే మీరేందని చెప్పంటే ప్రశ్నించుకోండి ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే అది చాలామందికి ఏందానంటే ఇదేందానని చెప్పానంటే వర్తిస్తుంది కూడా తల్లులకే వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఈ విషయం మాత్రము ఒక తల్లి ఏందానని చెప్పానంటే హౌస్ వైఫ్ అయినంత మాత్రాన ఏందానని చెప్పంటే ఉద్యోగం చేయనంత మాత్రాన తల్లులు ఏందానని చెప్పానంటే ఈమె సంపాదించటం లేదు, ఈమెను లెక్క లేదు అని చెప్పని మాత్రము ఎవ్వరు కూడా ఏందానని చెప్పానంటే ఒక తల్లిని మాత్రం ఏంటంటే తీసేయబాకండి ఫ్రెండ్స్. ఏందానని చెప్పి ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది మాత్రం బాగా గమనించుకోండి. విన్న వాళ్ళు మాత్రం ఏందానని చెప్పానంటే చాలా గమనించుకోండి. ఈ మాట మాత్రమైనా కూడా ఏంటంటే కొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే అది ఫ్రెండ్స్. ఏందానంటే ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.